Hi everyone, welcome back to my channel. Today our topic is squares. ఈ స్క్వేర్స్ కున్న 51 నుంచి 60 స్క్వేర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నానండి. ఫస్ట్ మనకు 50 స్క్వేర్ అంటే 2500 అయితే వస్తుంది. 5 స్క్వేర్ అంటే 25. మన యొక్క 51 నుంచి 60 స్క్వేర్కి యొక్క బేస్ వాల్యూని మనం 25గా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలండి. 25 అయితే బేస్ వాల్యూని తీసుకోవాలి. ఈ 25కి యూనిట్ ప్లేస్ వాల్యూని యాడ్ చేసుకుంటూ వాటి యొక్క స్క్వేర్ని పక్కనే రైట్ డౌన్ చేసుకుంటే మన యొక్క ఆన్సర్ అయితే వచ్చేస్తుందండి. వితిన్ సెకండ్స్లో అయితే 51 నుంచి 60 స్క్వేర్స్ను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. చూడండి, 51 స్క్వేర్, ఈ బేస్ వాల్యూ 25, యూనిట్ ప్లేస్ వాల్యూ 1, ఈ రెండింటిని యాడ్ చేయాలి. 25 ప్లస్ 1 26, 1 స్క్వేర్ అంటే 01. ఇంతేనండి, స్క్వేర్స్ను 51 నుంచి 60 స్క్వేర్స్ని ఈ విధంగానే ఫైండ్ అవుట్ చేస్తామండి. 52 స్క్వేర్ అంటే మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ 2, ఈ 25కి 2 యాడ్ చేస్తే 27, 2 స్క్వేర్ అంటే 04. నెక్స్ట్ 53 స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ 3, బేస్ వాల్యూ 25, 25కి 3 యాడ్ చేస్తే 28, 3 స్క్వేర్ అంటే 09. మీకు చూడండి, స్క్వేర్ వాల్యూస్కున్న ఇటు సైడ్ నేను రైట్ డౌన్ చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ 50 స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ 4, బేస్ వాల్యూ 25, 25 ప్లస్ 4 29, 4 స్క్వేర్ 16, 50 స్క్వేర్ వాల్యూ 29, 16. 55 స్క్వేర్ వాల్యూ వచ్చి మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ 5 ఉంది, బేస్ వాల్యూ 25, ఈ రెండు యాడ్ చేస్తే 30 వస్తుంది. 5 స్క్వేర్ అంటే 25. నెక్స్ట్ 56 స్క్వేర్ వచ్చేసి బేస్ వాల్యూ 25, 25 ప్లస్ 6 31, 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 57 స్క్వేర్ వాల్యూ చూడండి, ఈ 50 యూనిట్ ప్లేస్ వాల్యూ 7, బేస్ వాల్యూ 25, మనకు ఈ రెండు యాడ్ చేస్తే 32 వస్తుంది. 7 స్క్వేర్ అంటే 49. నెక్స్ట్ 58 స్క్వేర్ అంటే మనకు బేస్ వాల్యూ 25, యూనిట్ ప్లేస్ వాల్యూ 8, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 33 వస్తుంది. 8 స్క్వేర్ అంటే 64. నెక్స్ట్ 59 స్క్వేర్, యూనిట్ ప్లేస్ వాల్యూ 9, బేస్ వాల్యూ 25, రెండు యాడ్ చేస్తే 34 వస్తుంది. 9 స్క్వేర్ అంటే 81. నెక్స్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఇక్కడ మనం 0 కాదండి, మనకు 10 తీసుకోవాలి. 25 ప్లస్ 10 35. నెక్స్ట్ 35 అంటే నెక్స్ట్ ఇక్కడ 10 స్క్వేర్ అంటే 100, 35 ప్లస్ 100 36. నెక్స్ట్ చూడండి, అలా లేకపోయినా 6 స్క్వేర్ అంటే 36, 60 స్క్వేర్ అంటే 3600. ఈ విధంగా అయితే 51 నుంచి 60 స్క్వేర్స్ను మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. చూడండి ఒకసారి ఎంత ఈజీగా ఉందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.